హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేరళ తెలుగు రుచులు. ఈరోజు నేను 15 మినిట్స్లో రెడీ అయ్యే హెల్తీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చాను. 100% న్యాచురల్ కలర్తో చాలా సాఫ్ట్గా ఇన్స్టెంట్ అప్పం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి 1 కప్ రోస్టెడ్ రవ్వ తీసుకున్నాను. ఇంకా ఇందులోకి 1/2 కప్ వీట్ ఫ్లోర్ కూడా వేస్తున్నాను. వేరొక బౌల్లోకి 1/2 కప్ అటుకులు వేస్తున్నాను. మీకు కావాలంటే రవ్వ తీసుకున్న బౌల్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ షుగర్ కూడా వేస్తున్నాను. షుగర్ వేయడం ఆప్షనల్, మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. రవ్వ సోక్ చేయడానికి నేను 1 కప్ మిల్క్ వేస్తున్నాను. మీకు కావాలంటే కోకోనట్ మిల్క్ కానీ లేదంటే వాటర్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ మీకు కర్డ్ యూస్ చేసుకోవచ్చు, అది కూడా మంచి ఆప్షన్. అటుకులు సోక్ చేయడానికి 1/2 కప్ వాటర్ వేస్తున్నాను. తర్వాత రవ్వ, అటుకులు అన్నీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఇన్స్టెంట్గా ఈ రెసిపీ తయారు చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టిన క్యాబేజ్, బీట్రూట్ ప్యూరీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్ క్యాబేజ్ ప్యూరీ తయారు చేయడానికి నేను ఇక్కడ మీడియం సైజు ఒక బీట్రూట్ తీసుకున్నాను. అలాగే ఒక స్మాల్ పీస్ పర్పుల్ కలర్ క్యాబేజ్ తీసుకున్నాను. ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 1/2 కప్ మిల్క్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయండి. చిన్నపిల్లలు క్యాబేజ్, బీట్రూట్ ఇలాంటి వెజిటబుల్స్ తినడానికి హెసిటేట్ చేస్తారు. సో మనం ఇలా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. బ్యాటర్ కన్సిస్టెన్సీ నార్మల్ దోశ బ్యాటర్ కన్సిస్టెంట్ లాగానే ఉండాలి. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక దోశ తవ వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. కొంచెం బాటర్ ఇలా వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టద్దు, ఎక్కువ పెడితే దోశ కింద సైడ్ బ్రౌన్ కలర్ అవుతుంది. చూడండి, ఇలా చిన్న చిన్న హోల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఒక మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ అప్పం మనం మూత పెట్టి కుక్ చేసినాం కాబట్టి ఫ్లిప్ చేసి కుక్ చేయడం అవసరం లేదు. మీకు కావాలంటే ఒక 2 సెకండ్స్ ఇలా ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ కోకోనట్ చట్నీతో సర్వ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.